హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో 7 మంత్స్ బేబీస్కి ఫుల్ మకానాతో మనం ప్యూరీ ఎలా చేసి పెట్టాలి అనేది చూపిస్తున్నాను. సో ఇది చాలా మంచిది పిల్లలకి పెట్టడము, ఎందుకంటే బోన్ వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. దీనిలో కాల్షియము ఇంకా ఐరన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. సో డైలీ 2 టైమ్స్ పెట్టినా కూడా నష్టమేమీ ఉండదు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఒక పాన్ తీసుకొని దానిలో ఒక చిన్న స్పూన్తో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్. నెయ్యి ఇంకా అలవాటు చేయని వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. జస్ట్ రోస్ట్ చేయడానికి ఈ మకానాన్ని ఇలా మనం ఒక 1 కప్ తీసుకొని ఇలా రోస్ట్ చేయాలి బాగా. ఇవి ఎలా రోస్ట్ అయ్యాయి తెలుస్తుంది అంటే, ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే బాగా పలుకులుగా విడిపోతుంది. సో అది క్రిస్పీగా అయినట్టు. తర్వాత అవి దించుకొని పక్కన పెట్టేసుకునేయాలి. తర్వాత నేను సేమ్ క్వాంటిటీ మకానా ఎంత క్వాంటిటీ తీసుకున్నానో 1 కప్పు, సేమ్ 1 కప్పు పోహా తీసుకుంటున్నాను, అటుకులు. ఇవి కూడా మనం సేమ్ పాన్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా క్రిస్పీగా వచ్చాయి అని తెలిసినప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకునేవాలి. తర్వాత దీనిలోకి నేను 2 కాజు, 2 బాదం తీసుకున్నానండి. ఇవి మీ ఆప్షనల్. ఇంకా ఏమైనా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేను అంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పోహా అనేది నేను తక్కువగా తీసుకున్నాను. ఇవి కూడా మనం ఇలాగ బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవంతా బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీకి అనేది వేసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి, లేకుంటే ముద్ద అయిపోతుంది. వేడివేడిగా ఉండనీయకూడదు. బాగా చల్లారిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా, స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ కలిపి ఒకేసారి పొడి చేసుకోవచ్చు. సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మిక్సీకి వేసి ఇలా స్మూత్ పౌడర్గా వచ్చేలాగా చూసుకోండి. సో మిక్సీకి వేసామంటే ఈ పౌడర్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో ఇది కూడా తీసుకొని మనం ఒక ప్లేట్లోకి చల్లబరిచాము అంటే ఒక 5 మినిట్స్కి ఇది చల్లారిపోతుంది. ఇది కావాలి అంటే మీరు ఏదైనా ఎయిర్ టైట్నర్ కంటైనర్ ఉంటుంది కదా, దానిలోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు. లేదు అప్పటికప్పటికన్నా కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను 1.5 స్పూన్ వేసానండి. 1.5 స్పూన్ ఈ పౌడర్ వేసి కొంచెం వాటర్ హీట్ చేసి మనము ఈ లమ్స్ అనేటివి క్రియేట్ కాకుండా కొంచెం వాటర్లో కలిపి వేసాము అంటే మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు మనకు లమ్స్ అనేటివి రావు, ఉండలు కడుతూ ఉంటాయి కదా. సో అలాగంతా రావు ఇలా చేస్తే. ఈ పిండి ఇలా కలిపేటప్పుడు మనం తీసుకున్న నీరు సరిపోకపోతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు, నష్టమేమీ ఉండదు. కొంచెం యాడ్ చేసుకొని బాగా లిక్విడ్ కొంచెం స్పూన్తో ఎలా వెత్తి చూసామో అంటే జారి పడేటట్టు కలుపుకోవాలి. అలా అయితే మనకు ఉడకబెట్టేటప్పుడు లమ్స్ అనేటివి రావు. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి, ఆల్రెడీ మనం వాటర్లో పిండి మిక్స్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ తీసుకొని అవి కొంచెం బాగా బుడగలు వచ్చేంత వరకు వేడి చేసి ఈ మిశ్రమాన్ని అంతా మనం దానిలోకి వేస్తూ కలబెడుతూ ఉండాలి, అడుగంటుకుపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనం దీన్ని బాగా ఉడికించాలి. ఉడికించాలండి. కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అబోవ్ అయితే మనం యాడ్ చేయాలి. 8, 9, 10 పిల్లలకి మనం ఏమి యాడ్ చేయకూడదు. ఇది కొంచెం బాగా థిక్గా వస్తుంది కదా, మన కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కదా పిల్లలకి పెట్టేది. ఆ టైంలో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం పిల్లలకి పెట్టుకోవాలి. ఇది మార్నింగ్, ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ లాగా పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఒక పూట మాత్రం పెట్టండి, ఎందుకంటే బోన్ వెయిట్ ఎక్కువ వస్తుంది, హెవీగా వెయిట్ వస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై ఛానల్. బాయ్.